ప్రకటన గ్రంథ వివరణ 7వ అధ్యాయం 5వ వచనం. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది, రూబేను గోత్రంలో 12,000 మంది, గాదు గోత్రంలో 12,000 మంది, ఆషేరు గోత్రంలో 12,000 మంది, నఫ్తాలి గోత్రంలో 12,000 మంది, మనష్షే గోత్రంలో 12,000 మంది, షిమ్యోను గోత్రంలో 12,000 మంది, లేవీ గోత్రంలో 12,000 మంది, ఇస్సాకారు గోత్రంలో 12,000 మంది, జెబూలూను గోత్రంలో 12,000 మంది, యోసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. యోసేపు మనష్షే. వచనం 6. యోసేపు కుమారుడు ఎఫ్రాయిం అతని తమ్ముడు. ఎఫ్రాయిం ఈ జాబితాలో లేడు కనుక యోసేపు అతనికి బదులుగా ఉన్నాడు అనుకోవచ్చు. దాను గోత్రం ఈ జాబితాలో కనపడదు. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టల చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, ఈ గొప్ప జనసమూహం 4వ వచనంలోని 144,000 ఉన్న గుంపుకు భిన్నంగా ఉంది. ఆ గుంపు వారు ఇజ్రాయేల్ 12 గోత్రాల వారు. ఈ సమూహంలో భూలోకంలోని ప్రతి జాతిలో నుంచి, ప్రతి దేశంలో నుంచి వచ్చిన వారు ఉన్నారు. వారి సంఖ్య పరిమితం. వీరి సంఖ్య లెక్కించ వీలు లేనంత పెద్దది. సింహాసనం ఎదుట ప్రకటన 4:2 వారు పరలోకంలో ఉన్నారన్నమాట. అన్ని జాతుల భాష. ప్రకటన 5:9, ప్రకటన 10:11, ప్రకటన 11:9, ప్రకటన 13:7, ప్రకటన 14:6, ప్రకటన 17:15. ఈ యుగాంతానికి ముందు క్రీస్తు శుభవార్త ప్రకటన భూలోకం ప్రతి మారుమూలలో జరుగుతుందని ఇది రుజువు. మత్తయి 24:14 పోల్చి చూడండి. తెల్లని నిలువుటంగీలు. ప్రకటన 6:11 మట్టలు. లేవి 23:40, యోహాను 12:13. ఇవి ఆనందానికి, స్తుతికి సూచనగా ఉన్నాయి. సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. రక్షణ, విముక్తి. ప్రకటన 19:1, కీర్తన 3:8, కీర్తన 37:39, కీర్తన 62:1, యెషయా 43:11, యోనా 3:9, రోమా 1:16, ఎఫెసీ 2:8-9. గొర్రె పిల్లకు. ప్రకటన 5:13, ప్రకటన 14:4, ప్రకటన 22:1, ప్రకటన 22:3. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలవబడిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్. పెద్దల ప్రాణులు. ప్రకటన 4:4, ప్రకటన 4:6-8 సాష్టాంగపడి. ప్రకటన 5:8. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమెన్. ప్రకటన 5:10-12 పోల్చి చూడండి. తదాస్తు. ప్రకటన 1:6. కృతజ్ఞతలు. లేవి 7:12-13, కీర్తనలు 7:17, ఎఫెసీ 5:20, 1 తెస్సలోనికే 5:18 చూడండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా, నీకే తెలియను అనగా అతడు ఈలాగు నాతో చెప్పెను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. మహాబాధ కాలం. మత్తయి 24:21, దానియేలు 12:1 చూడండి. ఇది ఈ యుగాంత సమయంలో జరగబోయే అసాధారణమైన కష్టకాలాన్ని సూచిస్తున్నది. ఈ లోకంలో విశ్వాసులకు సాధారణంగా ఎదురయ్యే కష్టాల్లాంటివే మహాబాధ కాలంలో ఉంటాయి. యోహాను 16:32, అపోస్తలులు 14:22, 1 తెస్సలోనికే 3:3-4, 1 పేతురు 4:12-13. కానీ అవి మరింత కఠినంగా, విస్తారంగా ఉంటాయి. ప్రకటన 13:7-8 లో నుంచి వచ్చిన, అంటే ఆ కష్టాలను అనుభవించకుండా తప్పించుకోవడం కాదు. ప్రకటన 13:7, ప్రకటన 13:15 బట్టి చూస్తే వారు తమ విశ్వాసం కారణంగా హత్యకు గురి కావడం ద్వారా ఆ కష్టాలలో నుంచి వస్తారు. రక్తంలో తెల్లగా చేసుకున్నారు. ప్రకటన 22:14. వీరి విశ్వాసం కీర్తు శుభవార్తలోనే 1 యోహాను 1:7 పోల్చి చూడండి.
అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ఆలయం ఇలా అనువాదం చేసిన గ్రీకు పదానికి దేవాలయంలోని గర్భగృహం, అతి పవిత్ర స్థలం అని అర్థం. నిర్గమకాండం 26, 31, 35, హెబ్రీ 9:3. పరలోకంలోని ఈ దేవాలయంలో విశ్వాసులు చేసే సేవ వారు దేవుని యాజులని తెలియజేస్తుంది. ప్రకటన 1:6, 1 పేతురు 2:5, 1 పేతురు 2:9. వారు ఇప్పుడు చేసే స్తుతి యజ్ఞం హెబ్రీలు 13:15. వారు పరలోకానికి చేరిన తరువాత ఆగిపోదు సేవ. ప్రకటన 22:3. విశ్వాసులు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి పోయినప్పుడు వారి సేవ ముగియదు. అక్కడ వారి సేవ అధికం అవుతుంది. పరలోకంలో నిద్ర అంటూ ఉండదు. వారు రాత్రింబగళ్ళు సేవ చేయగలుగుతారు. తన గుడారం కప్పుతాడు. దేవుడు విశ్వాసులు కలిసి అతి సన్నిహిత సహవాసంతో నివసిస్తారని ఇది సూచిస్తుంది. ఎలాంటి హాని అయినా తేగలిగే ప్రతి దాని నుంచి 16వ వచనం విశ్వాసులను దేవుడు కాపాడుతాడని కూడా సూచిస్తున్నది. ప్రకటన 21:3, నిర్గమ 25:8 పోల్చి చూడండి. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఆకలి ఉండదు. యెషయా 49:10, యోహాను 4:13, 14, యోహాను 6:35, యోహాను 6:38 పోల్చి చూడండి. మహాబాధ కాలంలో చాలామంది విశ్వాసులు ఆకలితో బాధపడతారు. ప్రకటన 13, 16, 17. ఆ మాటకొస్తే ఈ యుగం అంతట్లో అలాంటి వారు ఉన్నారు. 1 కొరింథీ 4:11, 2 కొరింథీ 6:5, 2 కొరింథీ 11:27, లూకా 6:21. పరలోకంలో ఎలాంటి బాధలు ఉండవు. తీవ్రమైన వేడి. ప్రకటన 16:8 పోల్చి చూడండి. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. సింహాసనం మధ్యన. ప్రకటన 5:6. నోట్: కాపరి. కీర్తనలు 23:1, యోహాను 10, 11. విశ్వాసులు పరలోకానికి చేరిన తరువాత క్రీస్తు కాపరిగా చేస్తున్న పని అయిపోదు. ఆయన వారికి యుగయుగాలకు ఎప్పటికీ నాయకుడుగా కాపరిగా ఉంటాడు. జీవజలాల ఊటలు. యోహాను 4:10, యోహాను 7:38, 39. పరలోకంలో విశ్వాసులు సంతృప్తిగా ఉంటారు, కానీ ఈ జలాలను తాగడం మానుకోరు. నడిపిస్తాడు. విశ్వాసులు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనను అనుసరించారు. యోహాను 10:3, 4, యోహాను 10:27. అక్కడ కూడా ఆయనను అనుసరిస్తారు. కన్నీరంతా. ఈ లోకంలో కన్నీళ్లకు ఎన్నో కారణాలున్నాయి. 2 రాజులు 21:3, యోబు 16:20, కీర్తనలు 6:6, కీర్తనలు 42:3, కీర్తనలు 56:8, కీర్తనలు 119, 136, కీర్తనలు 126:5, ఇర్మియా 9:1, మత్తయి 26:75, లూకా 7:38, లూకా 19:41, 44, అపోస్తల కార్యాలు 20:19, అపోస్తల కార్యాలు 20:31, ఫిలిప్పీ 3:18, 2 తిమోతి 1:4. పరలోకంలో ఇలాంటి కారణాలు ఉండవు. ప్రకటన 21:4, యెషయా 25:8, యెషయా 35:10.